హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న చెప్పాను కదా షార్ట్లో సామాన్లు అయితే తీసుకురావాలనేసి. సో నిన్న షాప్కి అయితే వెళ్ళేసి ఈవినింగ్ అయితే తీసుకొచ్చాను. ఇక తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అయితే ఫుల్ వ్లాగ్ పెట్టక చాలా రోజులైంది కదా, అందుకనేసి ఇక ఫుల్ వ్లాగ్ అయితే తీద్దామనేసి సామాన్లన్నీ ఒక్కొక్కటిగా కింద పెట్టుకుంటూ అన్ని డబ్బాలు తెచ్చేసి పెట్టుకుని అన్ని డబ్బాల్లో పోసుకున్నాను. ఈ మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఇలానే ఉంటాయి. మనకి ఈ సామాన్కి వచ్చేసి నాకైతే 1550 రూపాయలు అయితే అయినాయి. అంటే నెలకు సరిపోని తెచ్చుకుంటాం. అంటే అన్నీ కేజీ తెచ్చుకుంటాము. కొన్ని టిఫిన్ ఐటమ్స్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకొస్తాను. ఎక్కువగా ఏంటంటే పప్పు అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కేజీ. అలాగే పిల్లలకి టిఫిన్స్కి సేమియా అనేసి, ఉప్మా అనేసి, ఇక పల్లీలు, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, మినపప్పు, ఇవి వాళ్ళకి టిఫిన్స్కి అయితే తీసుకొస్తాను. ఇక ఏంటంటే సామాన్లన్నీ కింద పెట్టేసుకొని ఒక్కొక్క డబ్బాలు తెచ్చేసుకొని ఆ డబ్బాలు నీట్గా తుడుచుకొని పోసుకున్నాను అనమాట. మనకి ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా ఈజీ అనుకుంటారండి చూసే వాళ్ళందరూ. అంత వీడియో చేసి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ సెట్ చేసి అప్లోడ్ చేస్తే ఏంటండి కనీసం 10 వ్యూస్ కూడా రావట్లేదు. అసలు వీడియోస్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి చెప్పనా? ఎగ్జాంపుల్గా ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసుకోవాలి. మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, అలాగే పిల్లలను చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇవన్నీ కాక వీడియో మెయిన్. ఎక్కడికి వెళ్ళినా వీడియో ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అండి. కానీ ఇష్టంతో చేసుకుంటే ఏం కష్టం కాదు. సో కానీ చాలామంది అనుకుంటారు కదా, ఏం వీడియోలు తీస్తారు, ఇవి తీసి పెడితే ఎవరైనా చూస్తారా అనుకుంటారు. ఆడవాళ్ళకి ఈ పనులు తప్ప ఇంకేముంటాయండి. ఇప్పుడు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయిందనుకోండి, వర్క్ చేసుకుంటుంది బయట. ఇప్పుడు మా ఫ్యామిలీ మేము నలుగురం అన్నమాట. ఇప్పుడు మా ఆయన బయటికి వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. నేను టైలరింగ్ నేర్చుకున్నాను కానీ ఇంట్లోనే కుడతాను, బయటికైతే వెళ్ళలేను. అలాగని ఏదైనా డ్యూటీకి వెళ్దామన్నా, ఏదైనా పని చేసుకోవాలన్నా పిల్లలని చూసుకోవాలి. పిల్లలకి సాయంత్రం 4కి స్కూల్ అన్నమాట. ఇక బయటికి వెళ్ళి పని చేసుకుందామంటే ఎక్కడుందండి టైము, ఎవ్వరు ఉండట్లేదు చూసుకోవడానికి. అందుకనేసి ఏదో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకంటూ సొంతంగా ఏదైనా ఉండాలి, నేను సాధించాలి, అలా చిన్న ఎయిమ్ అన్నమాట. అదొక్కటే మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఇయర్తో 4 ఇయర్స్ అవుతుంది. ఇంకా 800 బిలోనే ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈ ఇయర్లోనైనా 1000 సబ్స్క్రైబర్స్ అవుతారనుకుంటున్నా. అది మీ వల్ల, మీరు చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని ఎండ్ దాకా చూడండి. మీరు ఫోన్ పట్టుకొని ఇవన్నీ చూస్తుంటారండి. ఇలాంటి వీడియోస్ చూస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అంటే సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీడియో అయితే ఏం లేదనుకోకండి. సో నేను టైలరింగ్ వీడియోస్ పెడతాను, కుకింగ్ వీడియోస్ పెడతాను, అలాగే ఫ్యామిలీతో ఫెస్టివల్స్ అనేసి, తీర్థయాత్రలు అనేసి చాలా వెళ్తుంటాం అనమాట. ఇవన్నిటిని మనకు అన్నీ ఉపయోగపడతాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.